వేర్వేరు రాజకీయ పార్టీల అభ్యర్థులు, భిన్న కోరికలు, విభిన్న మనస్తత్వాలు, కానీ అందరి లక్ష్యం ఒక్కటే. ఆ పార్లమెంట్ సీటు స్థానంలో తమ జెండాను ఎగురవేయడమే. అర్ధబలం ఉంది. దైవానుగ్రహం కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ముడుపులు కట్టి మరి ఆ దేవుడికి పరీక్ష పెట్టారు. ఇంతకీ ఎవరా అభ్యర్థులు? ఏ పార్లమెంట్ స్థానం నుంచి? వాజ్ ది స్టోరీ? కొమరవెల్లి మల్లన్న కోరిన వారి కోరికలు తీర్చే దేవుడని భక్తుల విశ్వాసం. తెలంగాణ ప్రాంత సబ్బండ వర్గాలకు ఆరాధ్య దైవం. ప్రజలే కాదు, ఇప్పుడు వివిధ పార్టీల నాయకులు స్వామిని దర్శించుకుని తమను ఎన్నికల్లో గెలిపించాలని ముడుపులు కట్టి మొక్కుకున్నారు. గతంలో వివిధ పార్టీల నాయకులు మొక్కులు నెరవేర్చడమే ఇందుకు కారణం. ఆ సెంటిమెంట్ బాగా బలపడింది. దీంతో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా భువనగిరి లోక్సభ స్థానం అభ్యర్థులు అదే వరవడిని కొనసాగించారు. 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టినప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ముడుపు కట్టి మల్లన్నను మొక్కుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం సిద్ధించాలని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకున్నారు. రాష్ట్రం ఆవిర్భవించడంతో పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో రఘునందన్ రావు కూడా మల్లన్నకు ముడుపులు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి విజయం సాధించిన వారే. అదే బాటలో ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థులు మల్లన్నను దర్శించుకుని ముడుపులు కట్టి విజయం కోసం ఎదురు చూస్తున్నారు. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ క్యాండిడేట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి బరిలో దిగిన బోర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ అభ్యర్థి క్యామా మల్లేష్ ముహూర్తాలు చూసుకుని మల్లన్నకు పూజలు చేశారు. మార్చి 1న తనను అభ్యర్థిగా ప్రకటించగానే కమలం పార్టీ నేత బోర నర్సయ్య గౌడ్ మల్లన్నను దర్శించుకుని ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి విజయ సంకల్ప యాత్ర చేపట్టారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గత నెల 29న మల్లన్నకు మొక్కుకుని గంగరేగు చెట్టుకు ముడుపు కట్టి చేర్యాలలో రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామా మల్లేష్ కూడా ఈ నెల 9న స్వామి ప్రాంగణంలో పంచరంగుల పట్నం వేసి స్వామివారిని దర్శించుకున్నారు. కొమురువెల్లి, చేర్యాల, మత్తూర్, దూల్మిట్ట మండల కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించి చేర్యాలలో రోడ్ షో ప్రచారాన్ని నిర్వహించారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి గెలుపులో ప్రజల తీర్పు మాత్రం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ఓటర్లు మొదటిసారి పోటీ చేస్తున్న వారిని చేరదీసి విజయం కట్టబెడుతున్నారు. రెండోసారి బరిలో దిగిన వారిని ఓడిస్తారు. 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నోముల నర్సయ్యపై గెలుపొందక 2014లో బోర నర్సయ్య చేతిలో ఓటమి చవిచూశారు. 2019లో బోర నర్సయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన క్యాము మల్లేష్ మొదటిసారి పోటీ చేస్తుండగా బోర నర్సయ్య గౌడ్ మూడోసారి బరిలో నిలిచారు. ఈ క్రమంలో భువనగిరి పార్లమెంటు ప్రజలు మొదటిసారి పోటీ చేస్తున్న వారికి పట్టం కడతారా, లేక ముచ్చటగా మూడోసారి బరిలో దిగిన బోర నర్సయ్యను గెలిపించి సెంటిమెంట్ ను చేంజ్ చేస్తారా అని ఈ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. ఓవైపు మల్లన్న మొక్కు, మరోవైపు ఈ ప్రాంత సంప్రదాయ తీర్పుతో భువనగిరి ఖిల్లాపై ఎవరు జెండా ఎగురవేస్తారో తెలియాలి అంటే వచ్చే నెల 4 వరకు ఆగాలి మరి.